హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో సర్జరీ ఏ విధంగా చేస్తారో చూసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఈ వీడియోలో సర్జరీ గురించి చూపిస్తానని చెప్పాను. ఈ వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా. మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు ఏ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏమన్నా భయాలు ఇట్లా ఉన్నా, ఏమన్నా అపోహలు ఉన్నా కూడా ఈ వీడియోలో చూసినట్లయితే మీకు అవన్నీ క్లియర్ అవుతాయి అనమాట. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సర్జరీలో ముందు ప్రాసెస్ వచ్చి అనస్థీషియా అన్నమాట. అనస్థీషియా అంటే ఏం లేదు, అది మనకి మత్తును కల్పిస్తుంది అనమాట. సర్జరీ ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారో అక్కడ మనకి డాక్టర్స్ మత్తు మందుని ఇస్తారు. దాని ద్వారా మనకి ఎలాంటి పెయిన్ ఉండదు, ఎలాంటి నొప్పి కానీ ఉండదన్నమాట. ఆ అనస్థీషియా ఇచ్చే సమయంలో ఆ ఇంజెక్షన్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం పెయిన్ వస్తుంది. ఆ తర్వాత మాకు ఎలాంటి పెయిన్ ఉండదు, ఎలాంటి నొప్పి కానీ ఉండదన్నమాట. చాలా సింపుల్గా అనిపిస్తుంది, మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దీని తర్వాత సర్జరీలో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి మన హెయిర్ లైన్ డిజైనింగ్ ఉంటుంది అనమాట. ఈ డిజైనింగ్లో వాళ్ళు ఉపయోగించే ఎక్విప్మెంట్ వచ్చి ఒక లేజర్ బ్లేడ్ లాగా ఉంటుంది. చూడడానికి అది ఒక పెన్ లాగా ఉంటుంది. దాంతో మనకి హోల్స్ పెడతారనమాట. కంప్లీట్ గా మన రిజల్ట్ వచ్చి మాత్రం ఈ హెయిర్ లైన్ డిజైనింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ హెయిర్ లైన్ డిజైనింగ్ అనేది మంచిగా చేసినట్లయితే మన రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో మన సర్జరీలో మన రిజల్ట్లో కానీ కీలక పాత్ర పోషించేది ఈ హెయిర్ లైన్ డిజైన్ మాత్రమే. మీరు అనుకోవచ్చు పెయిన్ ఉండదా అని, నాకు మాత్రం ఎలాంటి పెయిన్ లేదు. నెక్స్ట్ ప్రాసెస్ లో వచ్చి డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్స్ తీస్తారనమాట. ఈ గ్రాఫ్స్ అనేవి ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని తీస్తారనమాట. ఆ గ్రాఫ్స్ తీసేటప్పుడు కూడా నాకు ఎలాంటి పెయిన్ లేదు, నార్మల్ గానే ఉంది. మీరు చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. దాని తర్వాత తీసిన గ్రాఫ్స్ అన్ని కలెక్ట్ చేసి మనకి సర్జరీకి రెడీ చేస్తారనమాట. ఓకే గాయస్, మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే నా ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగింది. ఈ సర్జరీ సమయంలో డాక్టర్స్ కానీ ఇంకా సపోర్ట్ స్టాఫ్ కానీ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో కొంచెం అంటే ముందుగా అనస్థీషియా ఇచ్చే ముందు, అంటే మత్తు ఇచ్చే ముందు కొంచెం చీమగుట్టినట్టుగా కొంచెం పెయిన్ ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎలాంటి పెయిన్ లేదు. సర్జరీ సమయంలో కూడా వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారు మనకి. లంచ్ టైంలో కానీ ఇంకా వాష్రూమ్కి వెళ్ళాల్సినప్పుడు వాష్రూమ్కి అన్ని కేర్లు తీసుకున్నారు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చూసుకున్నట్లయితే నా హెడ్ కూడా చూసుకున్నట్లయితే మంచి డెన్సిటీతోని ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే మంచి కేర్ తీసుకున్నారు. ఫైనల్గా నాకు వీళ్ళ కేరింగ్ అండ్ ఇంకా వీళ్ళ సర్జరీ కానీ వీళ్ళ డాక్టర్స్ పనితీరు కానీ స్టాఫ్ పనితీరు కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే గాయస్, ఇప్పుడు మీరు చూశారు కదా సర్జరీ ఏ విధంగా ఉంటుంది, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ విధంగా చేస్తారు. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అందిస్తూ ఉంటాను. మీరు కనుక ఎయిర్ ఫాల్ సమస్యలు ఉన్నా, లేకపోతే మీరు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.